సాధారణంగా శిష్యుడిని గురువు పరీక్షిస్తాడు, కానీ ఇక్కడ గురువుని శిష్యుడు అంటే వివేకానందుడు పరీక్షించాడు. ఈ అంశాన్ని మనం ఎలా విశ్లేషించుకోవాలి? మనం చెప్పుకుంటున్నాం కదా, వివేకానందుడికి అనుభవం ద్వారా జ్ఞానం అంటే చాలా ఇష్టం స్వామికి. అంటే అందరినీ పరీక్ష పెట్టేవాడు. ఇప్పుడు కనుక ఇది బంగారమా లేకపోతే మామూలుగా ఇంకోట నకిలీ అని చెప్పి మనం ఈ వర్తకులు కనుక ఏ రకంగా దాన్ని ఆ రాయి మీద రాసి చక్కగా దాన్ని పరీక్ష చేస్తూ ఉంటారో, గీటరాయి మీద రాసి అసలు బంగారమా నకిలీ బంగారం అని చూస్తుంటారో, అట్లాగే అంత పెరిగినటువంటి స్వామి రామకృష్ణ పరమహంస దగ్గర అంత పెరిగినటువంటి స్వామి ఎప్పుడు బోధనలో ఏం చెప్పేవారంటే, వివేకానందుడితో పాటు శిష్యులు అందరూ ఉండేవారు. రామకృష్ణ పరమహంస నాయన కామిని మీద కాంచనం మీద ఆశ ఉండకూడదు, ఎక్కువ పాఠం ఇది చెప్పేవారు. కాంచనం అంటే బంగారం వెండి కదమ్మా, వీటి మీద ఆశ ఉండకూడదు నాయన, జీవితంలో మీరందరూ ఇదే పాటించండి అంటే ఇన్ని పాఠాలు చెప్తున్నారు, ఈయనకు అసలు ఆశ ఉండాలి. అంటే మన మామూలు మానవ స్థాయిలో అంటే లోకానికి అంటే స్వామికి తెలుసమ్మా. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, వివేకానందుడికి రామకృష్ణుడి స్థాయి తెలుసు. లోకానికి నిరూపించడం కోసం ఏం చేశారంటే, రామకృష్ణుడు పడుకునేటువంటి ఒక మంచం ఉండేది. ఆ వెండి నాణెం ఒకటి ఆయనకి తెలియకుండా ఆయన పడుకునేటువంటి ఆ మంచం పరుపు కింద ఏదో ఉందో ఆ దుప్పటి కింద పెట్టేశారు. ఎక్కడో బయటికి వెళ్ళినటువంటి సమయంలో రామకృష్ణుడు మామూలుగానే కొద్ది సమయం తర్వాత వచ్చాడు. వివేకానందుడు అలా బయట నిలబడ్డాడు. వచ్చి ఇలా పడుకోవటానికి రామకృష్ణుడు ఇలా నిశ్చయించుకుని ఇలా పడుకున్నాడు. పడుకున్న వెంటనే అడుగున ఆయన శరీరానికి ఆ నాణ్యం తగిలింది. ఒంటి మీద గనక ఎవడన్నా తగలబెడితే మంట గనక తగిలితే ఏ రకంగా శరీరానికి నిప్పంటుకుంటే వాడు ఎలాగ పరుగులు తీస్తుంటాడో, ఎంత తాపంతో అల్లాడిపోతుంటాడో, అట్లా నా ఒంటి నిండా మంటలు వచ్చేస్తున్నాయి, ఏం జరిగిందని చెప్పి ఒక్కసారి లేచిపోయి ఆ మంట వచ్చిన వాడు ఏ రకంగా ప్రవర్తిస్తాడో రామకృష్ణుడు అలాగా కాలిపోయినటువంటి వాడు ప్రవర్తిస్తున్నాడు. శిష్యులందరూ పరిగెత్తుకొచ్చారు. నరేంద్రుడు అక్కడే నిలబడ్డాడు. వివేకానందుడు ఆ ద్వారం దగ్గర, ఆయనేం మాట్లాడటల్లా. శిష్యులందరూ వచ్చి కొంచెం మీరు ఇలా పక్కకి రండి. ఆయన వణికిపోతున్నాడు, కాలిపోతున్నట్టు వణికుతున్నాడు. అలా పక్కన నిలబెట్టారు రామకృష్ణుడిని. ఏం జరిగింది కింద ఏమైనా తేలు లాంటిది ఏమైనా కుట్టిందా, ఈయనకి ఏమైనా పురుగు లాంటిది ఏమైనా కుట్టిందా అని చెప్పి ఆ దుప్పటిని ఇలా తీశారు. తీస్తే ఆ అడుగున వెండి నాణ్యం కనపడింది. ఆ వెండి నాణ్యం కనపడటంతో ఒక్కసారి రామకృష్ణుడు ఆ వెండి నాణ్యం కేసి జీవితచరిత్రలో అత్యద్భుతమైన ఘట్టం అమ్మ. వెండి నాణ్యం కేసి ఒక చూపు చూస్తాడు. ఆ ద్వారం దగ్గర నిలబడినటువంటి నరేంద్రుడి వైపు ఒక చూపు చూశాడు. నరేంద్రుడు వెంటనే ఇలా ఉన్న తల ఇలా కిందికి దించాడు. ఇక్కడ ప్రశ్నలు లేవు, జవాబులు లేవు. అప్పటిదాకా ఒంటి మీద కాలిపోయినట్లుగా ప్రవర్తించినటువంటి స్వామి ఆ శిష్యుడు ఎప్పుడైతే ఆ నాణ్యం తీసేసాడో, ఎవరో వేరే శిష్యుడు, అప్పుడు వివేకానందుడిని చూసి నవ్వుతూ భుజం మీద చేయి వేశాడు. ఎరా తృప్తి పడ్డావా అని వివేకానందుడు నమస్కారం చేశాడు. ఇది ఆ గురు శిష్యుల మధ్య జరిగినటువంటి అత్యద్భుతమైనటువంటి సంఘటన. అంటే ఎటువంటి అంటే ఆయనే చెప్పేవాడు, రామకృష్ణుడు చెప్పాడు కాబట్టి వివేకానందుడు చేశాడు. ఎవరినీ కూడా పరీక్షించకుండా నమ్మవద్దు. రామకృష్ణుని యొక్క బోధనల్లో ఒకటి, నీకు తోచినటువంటి పరీక్ష ఏదో పెట్టు, ఆ పరీక్షలో నీ మనస్సు ఒప్పుకుంటేనే అతన్ని స్వీకరించు, గురువునైనా సరే ఎవరినైనా సరే. అందువల్ల పరీక్ష పెట్టాడు. అందులో నువ్వు మంచి పనే చేసావని అభినందించాడు నరేంద్రుని.